ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలానా వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేశారని కానీ పలానా వ్యక్తిని నిర్బంధించారని కానీ ఒక్కటి చెప్పండి. మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. ఇంతకు ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనకు వస్తున్నారంటే నా ఇంటి ముందు 10 పోలీసులు, పల్లా శ్రీనివాస్ గారి ఇంటి ముందు 10 మంది పోలీసులు, మమ్మల్ని బయటికి రాకుండా మా ఇంటి ముందు కుర్చీలు వేసుకొని 2 కానిస్టేబుల్. ఈ కల్చర్ పోయిందండి. మీరు ఏదైనా మీకు స్వతం చెప్తా, అక్కడ ఎస్పీ చెప్పింది ఏంటి, రండి 2 అక్కడ ఏదైనా గొడవ జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక వర్గం ఒకసారి వెళ్ళండి, ఇంకో వర్గం ఇంకొకసారి వెళ్ళండి అని చెప్పారు తప్పించి ఎక్కడా కూడా ఎవరిని కూడా నిర్బంధించలేదు. మేము హౌస్ అరెస్టులు నిర్బంధించడం లాంటివి ఏమీ లేవు. పరదాలు లేవు, చెట్లు కొట్టడాలు లేవు, ఏమీ లేవు. సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన సాగుతుంది. మీరే చెప్పారు డ్రామాలు ఆడుతుందని సభ్యులు ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు ముస్లిం మైనార్టీల తాలూకా అభివృద్ధి, వాళ్ళ సంక్షేమ ధ్యేయంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుంది. దానికి మాత్రం మేము కట్టుకుంటాం. క్షణికావేశం అండి. ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు, నేను ఒక అబ్బాయి ఎలా ఉంటుందంటే అరే హీరోయిజం అనుకుంటారు, అరే నువ్వు ఆ అమ్మాయి ఏదో సంథింగ్ ఆ టైంలో వాళ్ళు చేసే ఒక చిన్న క్షణికావేశం, ఆ అమ్మాయి కాదన్నదనో లేకపోతే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందనో ఏదో ఒక సందర్భంలో అమ్మాయి మీద కసి తీర్చుకునే పొజిషన్స్ వచ్చేస్తుంది. అరే ఆ ఒక్క క్షణం నువ్వు పక్కన పెట్టి మంచి తీరులో ఆలోచన చేసుకుంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది. అదర్వైజ్ నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైలుకి కంపెనీ ఇవ్వకపోవాల్సిన పరిస్థితి. ఇందులో మనం అబ్జర్వ్ చేసుకుంటే అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారు, అబ్బాయిల తరగతి తల్లిదండ్రులు అబ్బాయిల తరగతి జీవితాలు కూడా అంతే నాశనం. సో ఇది 2 కూడా బ్యాలెన్స్ చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్తో మేము ఈరోజు తీసుకోవడం జరిగిందండి. దీనికి మీరందరూ కూడా సహకరించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా గౌరవ లారీ లోకేష్ గారితో కూడా ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ కూడా చేయడానికి ఆలోచన. ఎందుకంటే ప్రతి సందర్భంలో మహిళలకు అవగాహన కల్పిస్తున్నాము, స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము. ఈ పోక్సో యాక్ట్ గురించి అన్ని కానీ ఈ పోక్సో యాక్ట్ వల్ల కానీ ఇప్పుడున్న అంటే ఆడపిల్లలు అటాచర్ చేయడం వల్ల, క్షణికావేశంలో ఆడపిల్లలు జైలుకి వెళ్ళడం వల్ల, వాళ్ళ మీద చేయడం వల్ల చాలా మంది విద్యార్థుల తరగతి జీవితాలు కూడా పాడవుతున్నాయి. చాలా మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం. అదేవిధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా చాలా మ్యాక్సిమం చూస్తున్నాం.
డెఫినెట్గా ఈ చట్టాల మీద అవగాహన పత్రికా సోదరుల ద్వారా కూడా ప్రతి పిల్లలకి కూడా చేరవేయాలని, ప్రతి తల్లిదండ్రులు కూడా చేరవేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడో కోర్టులో పడతాయి, కోర్టులు ఎప్పుడో తెలుస్తాయి, మాకెందుకులే శిక్షలు పడతాయి, అప్పుడు ఎవరు తెలిసిన ఫీలింగ్తో చాలా మంది ఉండేవారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే పోక్సో చట్టాలకి డెఫినెట్గా కంపల్సరీగా ప్రతి ఒక్క చోట కూడా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా జడ్జెస్ అందరూ కూడా చాలా తొందరగా కూడా కన్విక్షన్ ఇస్తున్నారు. మీకు రీసెంట్గా విజయనగరం జిల్లా చాలా సందర్భాల్లో చెప్తుంటాను, 25 సంవత్సరాల కన్విక్షన్, ఒక 6 ఏళ్ల చిన్న పాపం మీద సెక్యులర్ అసాల్ట్ జరిగితే వితిన్ అతను బెయిల్ రాకుండానే బయటకు వచ్చిన పరిస్థితి. మొన్న రీసెంట్గా ఒక తల్లిని చంపి కూతురి మీద మెడ మీద కత్తితో కోసిన పరిస్థితి. ఆ అమ్మాయి కూడా బయట, ఆ అబ్బాయికి ఈరోజు పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆఖరికి ఈరోజు నేను ఈ మీటింగ్కి రావడానికి కొంత స్టడీ చేస్తే ఆ 18 years లోపు పిల్లలు కనీసం ఆ వీడియోస్ ఏదో పోర్నోగ్రఫీ సంబంధించిన వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసినా కూడా 67B ప్రకారం అది కూడా తప్పే. సో ఇంత చట్టాలు ఉన్నాయి, చట్టాలన్నిటికీ కూడా అవగాహన ముందు మగపిల్లలకు కూడా రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ విశేషం తీసుకున్నామండి. దీనికి మంచి స్పందన వచ్చింది. మీరందరూ కూడా సహకరించండి. తల్లిదండ్రులు అదేవిధంగా అందరికీ కూడా అవగాహన కలగాలని మనస్ఫూర్తిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.